ఇక్కడ దగ్గర ఈరోజు జమిసాపూర్ గ్రామంలో గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాల్లో అనేక జిల్లాల్లో పెద్ద ఎత్తున జన్మదిన ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు మహబూబ్నగర్ రూరల్ మండలం జమిసాపూర్ గ్రామంలో కూడా యువకులు రైతులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి కేసీఆర్ గారి జన్మదినాన్ని పెద్ద ఎత్తున జరుపుకోవడం ఆనందనీయం. మిత్రులారా, మీకు అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమంలో చావు నోట్లో తలబెట్టి సచ్చినా సరే తెలంగాణ సాధిస్తానని చెప్పేసి డిసెంబర్ 9 నాడు నిరాదీక్ష పూనుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన భూమిక పోషించడం జరిగింది. కేసీఆర్ గారు కాకుండా 1200 మంది విద్యార్థులు చనిపోతే ఆ తర్వాత తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో తెలంగాణ రాకముందు మనకు నీళ్ళకి ఇబ్బంది ఉండే, కరెంటుకి ఇబ్బంది ఉండే, అదేవిధంగా రైతులకు ఇబ్బంది ఉండే, అందరికి చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉండే. 2014 కన్నా ముందు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పేసి ప్రాణత్యాగాలు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన తర్వాత ఈ రాష్ట్రాన్ని రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, ఉచిత కరెంట్ ఇచ్చి, చెరువులు బాగు చేసి, కాలువలు బాగు చేసి అనేక రకాలుగా రైతులను ఆదుకున్నాడు. ఈరోజు దేశంలో బియ్యము అనేక రాష్ట్రాల్లో బియ్యం లేకుంటే మన రాష్ట్రంలో ఎక్కువ పంటలు పండించి వేరే రాష్ట్రాల్లో కూడా ఎగుమతి చేయడం జరిగింది. అంతేకాకుండా మహిళలకు కానీ ఎవరికి కానీ ఇబ్బందులు లేకుండా కళ్యాణ లక్ష్మి పేరు మీద, షాదీ ముబారక్ పేరు మీద, అదేవిధంగా తర్వాత అనేక రకాల స్కీములు తీసుకోవడం జరిగింది. లేటెస్ట్గా వచ్చిన ఒక సంవత్సరం కింద వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసి ప్రజలకు అవి ఇస్తాం ఇవి ఇస్తామని చెప్పేసి కేసీఆర్ గారు 10,000 ఇస్తామంటే మేము 15,000 ఇస్తామని, కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇస్తామంటే ఆయన ఇంకో తులం బంగారు ఎక్స్ట్రా ఇస్తామని చెప్పేసి, ఒక ఇంట్లో అవ్వాతాతకు పింఛన్లు మాత్రం వస్తాయి, ఆడపిల్లలకు రావు, వాళ్ళకు కూడా 2,500 ఇస్తామని చెప్పేసి రైతు బంధు ఎగ్గొట్టి, రైతు బీమా ఎగ్గొట్టి, రైతు రుణమాఫీ ఎగ్గొట్టి అనేక రకాల ఎగవేతల కార్యక్రమం పెట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేతగాక ఢిల్లీకి పోయి కాళ్ళు పట్టుకొని తన పదవిని కాపాడుకుంటున్నాడు. మేము అంటున్నాం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరు ఏవైతే హామీలు ఇచ్చారో ఎలక్షన్ అప్పుడు హామీలు ఇచ్చారో 6 గ్యారెంటీల పేరు మీద హామీలు వెంటనే నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మీకు అందరూ కూడా మరొకసారి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.